తల్లిదండ్రుల కష్టాన్ని విద్యార్థులు గుర్తించాలని, కన్నవారికి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని మంత్రి సవిత తెలిపారు. అనంతపురంలోని లలిత కళా పరిషత్లో నిర్వహించిన కనకదాస్ ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవం కార్యక్రమంలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను ఆమె సన్మానించారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 524 మంది విద్యార్థులు ఉత్తమ మార్కులు సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. మెరుగైన మార్కులు సాధించిన వారికి తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో నగదు ప్రోత్సాహక బహుమతులు అందిస్తామన్నారు. ప్రభుత్వం ఇప్పటికే విద్యార్థుల చదువుకు ప్రోత్సాహంగా తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తుందన్నారు. ప్రభుత్వ పాఠశాల, కళాశాలలోనూ నాణ్యమైన విద్యను అందిస్తున్నామని చెప్పారు. విద్యార్థులను ప్రోత్సహించాలి, మా కష్టాలను కొద్దిసేపైనా మర్చిపోవాలి అన్న గురు విష్ణు గురు బ్రహ్మ. జై గురుబా, జై జై గురుబా. తల్లిదండ్రులు, అక్కగారు 29 మార్కులు. నో చైతన్య, నో నారాయణ, ఎన్జేపీ. బాగా చదువుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ. జై గురుబా. అందుకుంటున్న మన విద్యార్థులందరికీ కూడా శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ వేదిక ద్వారా ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. నిజంగా చాలా సంతోషంగా ఉంది. దాతలందరూ మరి ఎవరంతకు వారు చేతనైనంత మన కులంలో ప్రతిభా అవార్డులు ఇవ్వడానికి సహకరించిన దాతలందరికీ కూడా మరి ఈ వేదిక ద్వారా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. నిజంగా నాకైతే ఇంత గ్రాండ్ గా, ఇంత సక్సెస్ఫుల్ గా జరుగుతుందని నేను అనుకోలేదు. మరి 700 మంది దాకా ప్రతిభా అవార్డులు ఇస్తున్నాం. 700 అప్లికేషన్లు వచ్చినాయక్క అంటే మరి అంతమంది రాగలరా అన్న. అక్క ఖచ్చితంగా రాగలరు. మనలో కూడా చదువు, విద్య అనే విప్లవం స్టార్ట్ అయింది. మన కులంలో కూడా విప్లవం స్టార్ట్ అయింది. ఖచ్చితంగా తల్లిదండ్రులతో సహా పిల్లలు వస్తారక్క అన్నారు. మరి నిజంగానే ఉద్యోగ సంఘానికి మరొకసారి ఈజీ కాదు. మరి నేను తెలియజేసేది ఒకటే విద్యార్థులందరికీ, మరి ఎంతో నమ్మకంతో, ఎందుకంటే తల్లిదండ్రులు తినక, తాగక, ఎండనక, వాననక, రొప్పనక, చెట్టనక, పామనక, కొండల్లో చదువుకో కూడా మనవారు, మన పిల్లలు కూడా చదువుకోవాలి. మేము ఎలాగో గొర్రెలు కాసుకుంటున్నాం, మేము ఎలాగో వ్యవసాయం చేసుకుంటున్నాం, మన పిల్లలన్నా బాగా చదువుకోవాలని వాళ్ళు కడుపు మార్చుకొని ఈ రోజు మిమ్మల్ని పాఠశాలకు పంపించడం, మరి ఈ రోజు పాఠశాలలో కూడా మీ వంతు ప్రతిభ ప్రకటించడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. మరి దానితో పాటు మరి ఈరోజు 10th క్లాస్ కావచ్చు, ఇంటర్మీడియట్ కావచ్చు, ఇంతకుముందే బోరంపల్లి ఆంజనేయులన్న గారు, రాజహంస గారు, మరి డాక్టర్ గారు నిజంగా చాలా బాగా చెప్పారు. మనకి ఈ 10 సంవత్సరాలు 10th క్లాస్ వరకు అంటే ఎల్కేజీ నుంచి లెక్కేసుకుంటే 2 ఒక 10, 12 ఏళ్ళు ఒక లెక్క, ఈ 6 ఏళ్ళు ఒక లెక్క. ఇంటర్మీడియట్ వాళ్ళకి మరి ఈ 12 ఏళ్ళు ఒక లెక్క, ఈ 4 ఏళ్ళు ఒక లెక్క. కాబట్టి నిజంగా వాళ్ళు ఆ విలువలు తెలిసిన వాళ్ళు కష్టంగా ఆ రోజు వీధి లైట్ల మీద కూర్చొని చదువుకున్నారు కాబట్టి వాళ్ళకి ఈ రోజు విద్య విలువ తెలుసు కాబట్టి ఈ రోజు మనకు ఇలాంటి మంచి మంచి మాటలు చెప్తున్నారు. నేను తెలియజేసేది ఒక్కటే, ఖచ్చితంగా మనం అనుకున్న లక్ష్యాన్ని, మన తల్లిదండ్రులు కోరుకున్న లక్ష్యాన్ని మీరు విద్యార్థులు ఒకే లక్ష్యంతో ఉండాలి. నేను ఐఏఎస్ కావాలి, ఐపీఎస్ కావాలి, పోలీస్ కావాలి, ఒక పొలిటికల్ లీడర్ కావాలి, ఒక ఇంజనీర్ కావాలి అనుకుంటే ఆ సత్తా మనలోనే ఉంది. మన కురుబ కులం అంటే నీతి, నిజాయితీకి, నిబద్ధతకు, తెలివితేటలకు మారు పేరు మన కురుబ కులం అనే విషయాన్ని నేను తెలియజేస్తున్నాం. ఎందుకంటే మనం నిజంగానే చాలా తెలివైన వాళ్ళం, చాలా సమయస్ఫూర్తి కలిగిన వాళ్ళం. మనం పుట్టకతోనే మనం తెలివైన వాళ్ళం. గొర్రెలు కాసేవాళ్ళు అంటారు, గొర్రెల మందలో 1000 మందిలో ఒక గొర్రె కనపడలేదని చెప్పగలిగిన శక్తి ఉన్న కులం మన కురుబ కులం. విద్యార్థులు నిర్ణయించుకోవలసిన టైం ఆసన్నమైందనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా కురువ కులంలో
ఇప్పటికి కూడా రెక్కాడితే డొక్కాడని పేద నిరక్షరాస్యులు ఉన్నారు. అదేవిధంగా గ్రామాలలో పని చేసుకోలేక, గ్రామాలలో కూలి కూడా దొరకక పక్క జిల్లాలకు వలస పోతున్న వలస కూలీలు కూడా ఈ రోజుకున్నారు. అదేవిధంగా తల్లిదండ్రులు ఇద్దరు గొర్రెలకు పోతూ పిల్లలను ఆలనా పాలన పట్టించుకొని మీరు బాధ్యులు కూడా ఈ రోజుకున్నారు. వాళ్ళందరికీ కూడా ఈ వేదిక ద్వారా నా విజ్ఞప్తి, పేదరికం అనేది ఏ ఒక్క పూర్వ కులస్తుడికి చదువుకు ఆటంకం కారాదు. ఎందుకు ఈ మాటలు అంటున్నానంటే, ప్రభుత్వం సాంఘిక సంక్షేమ పాఠశాలలను ఏర్పాటు చేసింది, గురుకులాలను ఏర్పాటు చేసింది, నవోదయ పాఠశాలలను, సైనిక పాఠశాలను, కస్తూర్బా పాఠశాలలను, రకరకాల పాఠశాలలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కాబట్టి పిల్లలు ఎవరు కూడా పేదరికం వల్ల మేము చదువుకోలేదు అన్న భావన రారాదు. పెద్దలైన తర్వాత అంటే తల్లిదండ్రులు నిక్కచ్చిగా మేము పడుతున్న కష్టం మా పిల్లలు పడరాదు అనే భావన వాళ్ళకు ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ పిల్లలను హాస్టళ్లలో వేస్తారు. ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే, సాంఘిక సంక్షేమ పాఠశాల అనేది ప్రభుత్వం నిర్వహిస్తుంది. పేద విద్యార్థి, మెరిట్ లేని విద్యార్థి కూడా సాంఘిక సంక్షేమ పాఠశాలలో చేరవచ్చు. ప్రత్యక్ష ఉదాహరణ, నేను ఒక సాంఘిక సంక్షేమ పాఠశాలలో ఒక హాస్టల్లో చదువుకున్న విద్యార్థిని. తద్వారా నేను ఎస్కే యూనివర్సిటీకి వచ్చి లా చేయడం జరిగింది. లా చేస్తూనే నేను ఎస్ఐగా సెలెక్ట్ కావడం జరిగింది. నేను ఎస్ఐ అయినందుకే నేను ఈ జిల్లా నుండి ఎంపీగా ఎన్నిక కాబడినాను. దాన్ని మన పూర్వకులమంతా కూడా గుర్తుపెట్టుకోవాలి. పేదరికం చదువుకు అడ్డం కారాదు.